పీసీఓడి, పీసీఓఎస్ ఈ మధ్య చాలామంది టీనేజ్ గర్ల్స్ దగ్గర నుంచి మిడిల్ ఏజ్ వాళ్ళ వరకు ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. రీసెంట్గా మన ఇండియాలో ఒక స్టడీ చేస్తే ప్రతి 5గురిలో ఒకళ్ళకి ఈ ప్రాబ్లం ఉందని తెలిసిందండి. ఆలోచించండి ఎంత సివియర్గా ఉందో ఈ ప్రాబ్లం. దానివల్ల మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, హెయిర్ లాస్ అవ్వడం, ఫేస్ మీద యాక్నే రావడం, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్. మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఇచ్చే మెడిసిన్ సపోర్టివ్గా పనిచేస్తాయండి. బట్ డాక్టర్స్ కూడా ఏం చెప్తున్నారు, యోగా చేయండి, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి అనే చెప్తున్నారండి. సో యోగాలో టార్గెటెడ్ ఆసనాస్ ఉన్నాయండి. మేము ఇప్పుడు చూపించే ఆసనాలు మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మీకు 3 monthsలో పీసీఓడిని రివర్స్ చేసుకోవచ్చండి. ముందు ఆసనాలు ఎలా చేయాలో చూద్దామండి. తర్వాత ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలో చూద్దాం. ఇలా సుఖాసనాలో కూర్చున్నామండి. ఇక్కడ నుంచి మలాసనాలోకి వచ్చేద్దామండి. 2 కాళ్ళు కొంచెం మీ షోల్డర్ విత్ డిస్టెన్స్లో పెట్టుకోండి. ఓకే, ఇలా కూర్చొని ఇన్హేల్ చేస్తూ గాలి పీల్చుకుంటూ మీ 2 చేతులతో మీ 2 మోకాళ్ళని దూరంగా పుష్ చేయాలండి. గాలి వదులుతూ మెల్లగా మీ 2 మోకాళ్ళని దగ్గరికి తెచ్చేసుకోవాలి. బ్రీద్ ఇన్, పుష్ యువర్ నీస్, బ్రీద్ అవుట్, దగ్గరికి తెచ్చేసుకోండి. ఇన్హేల్ చేస్తూ దూరంగా, ఎక్సేల్ చేస్తూ దగ్గరికి. ఇలా ఒక 10 times ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇలా చేస్తూ ఉంటే మనకి పెల్విక్ మజిల్స్కి అనేది రక్త ప్రసరణ బాగా జరుగుతూ ఉంటుందండి. సో నెక్స్ట్ ఆసనకి వెళ్దామండి. నెక్స్ట్ ఆసన ఇక్కడ నుంచి మనం బద్ధకోణాసనాలోకి వస్తామండి. మీ 2 పాదాలని దగ్గరికి తెచ్చేసుకోండి. మీకు ఎంత దగ్గరగా వీలవుతే అంత దగ్గరగా తెచ్చేసుకోండి. మీ 2 హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసేసి ఫింగర్స్ని మీ 2 పాదాలను అలా పట్టుకోండి. స్పైన్ స్ట్రైట్గా ఉంచుకోవాలండి. బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు గాలి పీల్చుకుంటూ 2 హ్యాండ్స్ పైకి లేపండి. ఇన్హేల్, రేజ్ యువర్ బోత్ ద హ్యాండ్స్ అప్. ఎక్సేల్ చేస్తూ ముందుకు బెండ్ అవ్వాలండి. ఇన్హేల్ చేస్తూ మళ్ళీ పైకి వచ్చేయండి. ఎక్సేల్ చేస్తూ ముందుకు బెండ్ అవ్వండి. బ్రీద్ ఇన్ అప్, బ్రీద్ అవుట్ డౌన్. ఇలా చేస్తూ ఉంటే మనకి పొత్తి కడుపులో ప్రెషర్ అనేది వస్తూ ఉంటుందండి. అలాగే మన రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్నీ స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి. రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతూ ఉంటుంది. బ్రీద్ ఇన్ అప్, బ్రీద్ అవుట్ డౌన్. ఇలా ఒక 10 times చేయండి. ఫస్ట్ మెల్లగా స్టార్ట్ చేయండి. ఒక 10 చేయండి, తర్వాత 15, 20 అలా కౌంట్ పెంచుతూ ఉండండి. దెన్ రిలాక్స్ చేయండి. దెన్ మెల్లగా మీ 2 legs వైడ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూ చక్కి చలనాసన అండి. సో మన ఓల్డెన్ డేస్లో మన అమ్మమ్మలు, నానమ్మలు పప్పులు ఇసురుతూ ఉండేవాళ్ళు కదా. బేసికల్గా యోగా ఏంటంటే అండి, మనం మన రూట్స్కి వెళ్తున్నామండి. సో అట్లా వెళ్తే మన ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా క్యూర్ చేసుకోవచ్చండి. సో ఇట్లా 2 legs దూరంగా పెట్టేసుకొని మీ 2 హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసేసి మనం ఇసురా ఎలా తిప్పుతామండి, ఎక్సేల్ చేస్తూ ముందుకు వెళ్ళండి. ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చేసేయండి. ఎక్సేల్ చేస్తూ ముందుకు వెళ్ళండి. ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చేసేయండి. ఎక్సేల్, గో డౌన్, ఇన్హేల్, కమ్ అప్. ఇలా క్లాక్ వైజ్ ఒక 10 times అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఒక 10 times చేస్తూ ఉండండి. ఇది కూడా అలాగే అండి, మనకి యూట్రస్కి, రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అన్నిటికీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ చేస్తుందండి. నెక్స్ట్ ఆసన అండి. నెక్స్ట్ ఆసన ఇక్కడ నుంచి 2 కాళ్ళు ఫోల్డ్ చేసేసి వజ్రాసనాలోకి వచ్చేసేయండి. వజ్రాసనాలో కూర్చోలేని వాళ్ళు చైర్ మీద కూర్చొని కూడా చేయొచ్చండి. ఇప్పుడు 2 చేతులని పిడికిలు బిగించండి. మీ థంబ్ అనేది లిటిల్ ఫింగర్కి టచ్ అవ్వాలండి. పిడికిలు బిగించేసి మీ నాభికి 2 వైపులా పెట్టేసేయండి మీ హ్యాండ్స్ అనేవి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ స్పైన్ స్ట్రెయిట్గా లెంథెన్ చేయాలండి. అండ్ ఎక్సేల్ చేస్తూ గాలి వదిలేస్తూ ముందుకు బెండ్ అవ్వాలి. మీరు ఎంతవరకు బెండ్ అవ్వగలిగితే అంతవరకు అండి, మీ కంఫర్ట్ లెవెల్లో. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మన ఇంటర్నల్ ఆర్గన్స్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అన్నిటికీ ప్రెషర్ అవుతుందండి. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా మీరు ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు హోల్డ్ చేయొచ్చండి. ఒక 10 counts ఫస్ట్, తర్వాత 15, 20 అలా కౌంట్స్ పెంచుతూ ఉండండి. ఇన్హేల్ చేస్తూ మెల్లగా పైకి వచ్చేసేయండి. దెన్ రిలాక్స్. ఇప్పుడు ఇంకొక ఆసన చూద్దామండి, ధనురాసన. ఇక్కడ నుంచి మెల్లగా బోర్లా పడుకొని మీ 2 హ్యాండ్స్ వెనక్కి పట్టుకొని ఇప్పుడు మీ 2 కాళ్ళని బెండ్ చేయండి.
ఇప్పుడు మీ రైట్ హ్యాండ్తో రైట్ యాంకిల్ పట్టుకోండి మడిమని, లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ యాంకిల్ పట్టుకోండి. ఇన్హేల్ చేస్తూ గాలి పీలుస్తూ మెల్లగా పైకి వచ్చేసేయండి. మీ కాళ్ళని పైకి లేపండి, అలాగే మీ చెస్ట్ని కూడా పైకి లేపండి. ఇలా మీరు ఎంతసేపు గాలి పీలుస్తూ వదులుతూ ఉండాలి అండి. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మీరు ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంతసేపు ఇలా హోల్డ్ చేయండి. 10 కౌంట్స్ 15 కౌంట్స్ అలాగా. దెన్ మెల్లగా ఎక్సేల్ చేస్తూ గాలి వదిలేసేయండి. రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ ఇన్ మకరాసన. మేము చూపించిన ఆసనాలు డైలీ ప్రాక్టీస్ చేస్తూ బయట ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ, నిద్ర చాలా ఇంపార్టెంట్ అండి. 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు. ఓకే, దానివల్ల ఏంటంటే అండి మన హార్మోన్స్ అనేవి మన కంట్రోల్లో ఉంటాయండి. సో ఇలా మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుందండి. సింపుల్ టెక్నిక్స్ పాటిస్తే చాలు, 3 monthsలో మీ పీసీఓడిని రివర్స్ చేసుకోవచ్చండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు హరి ఓం.